వాటి ప్రధాన వార్తలు చూద్దాం. నీ రజతమే అంటే నీరజ్కు రజత పథకం దక్కింది. లాస్ట్ ఒలింపిక్స్లో స్వర్ణం గెలుచుకున్నారు. ఈసారి రజతంతో నీరజ్ చోప్రా సరిపెట్టుకున్నారు. 89.45 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచారు నీరజ్. అలాగే 92.97 మీటర్స్తో స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నారు పాకిస్తానీ నదీం. ఇక స్పెయిన్పై గెలిచిన భారత హాకీ జట్టుకు కాంస్య పథకం లభించింది. వరుసగా రెండో ఒలింపిక్స్లోనూ హాకీ జట్టు పథకాన్ని సాధించింది. ఇక కొలువుదీరిన తాత్కాలిక ప్రభుత్వం, బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. బంగ్లా ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా యూనస్ ప్రమాణం చేశారు. సభ్యులుగా 16 మంది నియామకం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కొత్త ప్రభుత్వాన్ని అభినందించారు. హిందువులకు భద్రత కల్పించాలని కూడా ఆ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హింసని వీడాలి, శాంతిని నెలకొల్పాలి అంటూ దేశ ప్రజలను ఉద్దేశించి మహమ్మద్ యూనస్ పిలుపునిచ్చారు. ఇక బంగ్లాదేశ్కు ఇది రెండో స్వాతంత్రం అంటూ ఉన్నారు. బంగ్లాదేశ్కి ఫస్ట్ 1971లో తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్గా విడిపోయిన క్రమంలో అప్పుడు ఆ సైనిక చర్యలో భారత్ కూడా సపోర్ట్ చేసింది. సో అది మొదటి స్వతంత్రం అయితే ఇది రెండో స్వతంత్రంగా తాత్కాలిక సారథి యూనస్ కామెంట్ చేశారు. దీన్ని కాపాడుకోవాలి, ఈ స్వతంత్రాన్ని, పౌరుల భద్రతకు పెద్దపీట వేస్తాం అంటూ కూడా ప్రమాణం చేశారు. ఇక బంగ్లాదేశ్లో అశాంతికి ఐఎస్ఐ ఆజ్యం పోసింది అని ఆరోపిస్తూ ఉన్నారు. షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ తర్వాత తన తల్లి స్వదేశంలో అడుగు పెడతారంటూ స్పష్టం చేశారు. అవామీ లీగ్ కథ ఇంకా ముగియలేదు, ఆ పార్టీ బతికే ఉంది. సో వచ్చే ఎన్నికల్లో కూడా మేము పోటీ చేస్తాము, అవామీ లీగ్ లేకుండా పోటీయే జరగదు, ఎన్నికలు జరగవు అంటూ కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. ఇక బ్యాంక్ ఖాతా లేకున్నా యూపీఐ చెల్లింపులు అనే వార్తను చూస్తూ ఉన్నాం. వేరొకరి ఖాతా నుంచి చెల్లించే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించింది. త్వరలో అందుబాటులోకి తేనున్న ఆర్బీఐ యూపీఐ ద్వారా ప్రస్తుతానికి 1 లక్ష లిమిట్ ఉంది. ఈ లక్ష లిమిట్ని కూడా 5 lakhsకి పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఇక గంటల్లోనే చెక్కుల క్లియరెన్స్కు ఆదేశం. వరుసగా 9వసారి కూడా రెపో రేటు యథాతథం. ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఇక జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వక్ఫ్ సవరణ బిల్లును పంపిస్తూ లోక్సభ లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. తీవ్రంగా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే క్రూరమైన బిల్లు వద్దంటూ కూడా నినాదాలు చేశారు. వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెనక్కి తగ్గింది ప్రభుత్వం. బిల్లును జేపీసీ పరిశీలనకు పంపాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ టైం ఈ బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే ఇన్నాళ్ళు మనం చూసాం కేంద్రం తీసుకొచ్చిన ప్రతి బిల్లును సపోర్ట్ చేసిన వైసీపీ ఫస్ట్ టైం ఈ జేపీసీ వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. యాజ్ యూజువల్గా ఎంఐఎం కూడా ఈ బిల్లును వ్యతిరేకించింది. అండ్ ప్రతిపక్షాలు, ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు కూడా వ్యతిరేకించిన పరిస్థితి. ఇక నీట మునిగిన సుంకిసాల పంప్ హౌస్, సొరంగం గేటు, రక్షణ గోడ కూలి, పోటెత్తిన వరద, ప్రాజెక్టు పనుల్లో మరింత జాప్యం. అంతర్గత విచారణకు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు ఈ సుంకిసాల పాపం బీఆర్ఎస్దేనని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే ఈ భట్టి అబద్ధం ఆడుతూ ఉన్నారు. సుంకిసాల వైఫల్యాన్ని బీఆర్ఎస్ వైపు నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటూ బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. ఇక కమలానికి కొత్త సారథి ఎప్పుడు, ఎవరు అనే ఒక వార్తను మనం చూడొచ్చు. సాక్షి ప్రత్యేకంగా ఈ వార్తను ప్రచురించింది. పోటీలో ఈటెల రాజేందర్ ఉన్నారు, అలాగే రామచంద్రరావు ఉన్నారు. ఈటెల వైపే అమిత్ షా, సునీల్ బన్సల్ మొగ్గు చూపుతూ ఉన్నారు. కొత్త వారికి అధ్యక్ష పదవి వద్దని కొందరి అభ్యంతరం. ఆ వాదనకు సంఘ్ కూడా మద్దతిస్తే రామచంద్రరావుకు అవకాశం దక్కవచ్చు. కొత్త అధ్యక్షుడిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలంటున్నాయి పార్టీ శ్రేణులు అంటూ ఈ వార్తను మన సాక్షిలో చూడొచ్చు. ఇక రాజ్యాంగ రూపశిల్పిపై రాజ్యోన్మాదం అనే వార్తను సాక్షి ప్రత్యేకంగా
ప్రచురించింది. బెజవాడ నడిబొడ్డున ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై పచ్చముక్కలు దాడి చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రోద్బలంతో భారీ విగ్రహం ధ్వంసానికి ఎల్లో గ్యాంగ్ తరలి వచ్చింది. పోలీసులు సాక్షిగా అందరినీ బయటకు పంపేసి లైట్లు ఆర్పేసి బరి తెగించారు అంటూ ఈ వార్తను సాక్షి ప్రత్యేకంగా ప్రచురించింది. ఇక బియ్యం బండికి బ్రేక్, ఇంటి వద్దకే రేషన్ చేరకుండా రాజకీయ కుట్ర చేస్తూ ఉన్నారు. దేశం మెచ్చిన ఎండియూలకు కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. పేదలకు మేలు చేస్తున్న పథకం రద్దుకు తాపత్రయపడుతూ ఉన్నారు అంటూ ఈ వార్తను చూడొచ్చు. ఇక చంద్రబాబుకు ఎలాంటి విలువలు లేవు, న్యాయం ధర్మం పాటించని వ్యక్తి రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే అంటూ మాజీ సీఎం జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అగ్రెసివ్గా కామెంట్ చేశారు. అందుకే మెజారిటీ లేకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టారు అంటూ నర్సీపట్నం, పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ప్రలోభాలకు లొంగవద్దంటూ వాళ్ళకి పిలుపునిచ్చారు. త్వరలో జన్మభూమి 2 జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ, టీడీపీ కార్యకర్తలకు 5 లక్షల బీమా, అందరూ మెచ్చేలా నామినేటెడ్ పదవులు. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఇక జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేస్తాము అంటూ ఉన్నారు. ఉపకులాల జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లు, జిల్లాలో దామాషా ప్రకారం లబ్ధి, ఇలా అయితే ఎవరికి సమస్యలు ఉండవు అంటూ పొలిట్ బ్యూరో భేటీలో కామెంట్ చేశారు. ఇక రాష్ట్రానికి కన్నడ కుంకి ఏనుగులు. నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సరిహద్దు గ్రామాల్లో ఏనుగుల బెడదకు విరుగుడు, ఇరు రాష్ట్రాల మధ్య 7 ఒప్పందాలు జరిగాయి. బెంగళూరులో పవన్ కళ్యాణ్ పర్యటన, సీఎం సిద్ధరామయ్యతో భేటీ, కర్ణాటక అటవీ శాఖ మంత్రితో కూడా చర్చలు జరిపారు. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఒకప్పుడు అడవుల్ని రక్షించే పాత్రలో హీరోలు ఉండేవారు, కానీ ఇప్పుడు అటవీ సంపద దోచుకోవడమే హీరోయిజం అంటూ కామెంట్ చేశారు. మరి అన్యాపదేశంగా చేశారో ఉద్దేశపూర్వకంగా చేశారు, కానీ ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్, పుష్పకు తగిలేలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దీని మీద పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల మీద అల్లు అర్జున్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ ఉన్నారు, పవన్ని ట్రోల్ చేస్తున్నారు. ఇవి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్.